అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సోమంచి ఉషారాణి గారు రచించిన అమ్మాయే పుట్టాలి అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. హవ్వా, ఇదెక్కడి చోద్యమే? స్కానింగ్లో ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ చేయించుకోవటం విన్నాం, కానీ మగపిల్లవాడు అని తెలిసి అబార్షన్ చేయించుకోవడం ఎక్కడా వినలేదు, కనలేదు. అయినా అంటూ ఇంకా ఏదో చెప్పబోయేంతలోనే, అత్తయ్య ప్లీజ్ నా మాట కాదనకండి, నాకు మగపిల్లవాణ్ణి కనటం ఇష్టం లేదు అంటూ దుఃఖాన్ని దిగమింగుకుంటున్నట్లుగా పెదవులు వణుకుతున్నాయి. ఛాతీ ఎగిరెగిరి పడుతోంది. నువ్వేం మాట్లాడవేరా అబ్బాయ్, నువ్వు మాకు ఒక్కగానొక్క కొడుకువి, నీతో ఈ వంశం అంతరించిపోవాల్సిందేనా అంటూ ఆవిడ గొంతులో అంతులేని ఆవేదన, ఆక్రోశం ఉన్నాయి. అమ్మా, నేను ఎంత చెప్పినా తన అభిప్రాయం మార్చుకోనంటుంది. ఆమె మనసుకు ఏదో గట్టి దెబ్బ తగిలినట్టుంది. మనం నచ్చజెప్పినా ప్రయోజనం ఉంటుందనుకోను అంటూ రాజశేఖరం సాలోచనగా అన్నాడు. అమ్మా రాణి, ఈ ఒక్కసారి నా మాట వినమ్మా, ఆ తర్వాత నీ ఇష్టం అంటూ మామయ్య గారు ఏదో చెప్పబోతున్నంతలో, మామయ్య దయచేసి నన్ను ఈ విషయంలో ఏమాత్రమూ బలవంతం చెయ్యొద్దు. నా మాట వినకపోతే ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అనేంత సంస్కారహీనులు మాత్రం మీరు కారు. అందుకే నేనింతగా పట్టుపడుతున్నాను అంటూ కన్నీళ్లతో అర్థించింది రాణి. అపుత్రస్య గతిన్నాస్తి అన్నారు పెద్దలు అంటూ అత్తయ్య అనబోయేంతలో, కాదత్తయ్య అంటూ రాణి ఆవేశంగా అరిచింది. పుత్రస్య గతిన్నాస్తి అనేది నేటి నానుడి. నేను చెప్పే విషయాలు మీరు కూడా వింటే మీకు నిజ నిజాలు తెలియకపోవడమే కాకుండా నేనెందుకు ఇంత పట్టుబడుతున్నానో కూడా అర్థమవుతుంది అంటూ రాణి చెప్పడం మొదలుపెట్టింది. ఈ పూటకి ఏం చేస్తున్నారు అంటూ శ్వేత అత్తగారిని నిలదీసింది. ఉప్మా చేస్తున్నానమ్మా అంటూ తల దించుకొని తప్పు చేస్తున్నట్లుగా అంది సావిత్రమ్మ. కోడలికి సంజాయిషి ఇచ్చుకోవటం, ఆమెతో మాటలు పడటం సావిత్రమ్మకి పరిపాటే. అదే ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాను. మిమ్మల్ని నాకు చెప్పకుండా ఏమీ చెయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వండి తగిలేస్తే నెలకి సరిపడా తెచ్చిన సరుకులు 10 రోజులు కూడా రావు. ఇదే ఆఖరిసారి మీకు చెప్పడం అంటూ విసురుగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కోడలు. మీ మామగారు ఆకలేస్తుంది అన్నారు, టిఫిన్ చేసి పెట్టమని నోరు తెరిచి అడిగారమ్మా అని చెప్పలేకపోయిన తన నిస్సహాయతకు మనసులోనే కుమిలిపోయింది సావిత్రమ్మ. విశ్వనాథం, సావిత్రులకు చాలా కాలం పిల్లలు పుట్టలేదు. ఎన్నో నోములు నోచి ఉపవాసాలు ఉండి కటిక నేలపై పడుకొని ఎవరు ఏది చెబితే ఆ దేవుళ్ళకి అలా మొక్కి చివరకు పండంటి కొడుకుని కని మురిసిపోయారు ఆ దంపతులు. నేలపై నడిస్తే ఎక్కడ కందిపోతాడోనని గుండెల మీద పెట్టుకుని పెంచారు. ఆ తర్వాత మరో కొడుకు, ఒక కూతురు పుట్టారు. వాళ్ళని కూడా ఏ లోటు రాకుండా పెంచారు ఆ దంపతులు. వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు అయ్యేసరికి విశ్వనాథం గారు రిటైర్ అయ్యారు. ఫ్లాట్ కొంటామని కొడుకులిద్దరూ ఆయన దగ్గర ఉన్న డబ్బంతా తీసేసుకున్నారు. ఇప్పుడు నెల నెల ఆయనకి వచ్చే పెన్షన్ తప్ప ఆయన దగ్గర ఆస్తేమీ లేదు. తాము ఇల్లు కట్టుకుంటాము అన్నప్పుడు డబ్బు ఇచ్చారన్న కృతజ్ఞత కూడా లేకుండా కోడళ్ళు ఏదో ఒకటి ఎప్పుడు సనుగుతూనే ఉండేవారు. కొడుకులు మాట్లాడరు. విశ్వనాథం గారికి గుండె నొప్పి వచ్చింది ఒకసారి. ఆయన రెస్టు తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ గారు చెప్పడంతో ఆయన మరో ఉద్యోగంలోకి వెళ్ళలేకపోయారు. ఏమండి, టిఫిన్ తీసుకోండి అంటూ సావిత్రమ్మ పిలుపుతో ఆయన ఆలోచనల నుండి బయటపడ్డారు. నాకు ఆకలి చచ్చిపోయింది సావిత్రి, తినాలని ఏమాత్రమూ లేదు అంటూ బాధను అణుచుకుంటున్నట్లుగా అంటున్న భర్తని చూడగానే సావిత్రికి కడుపులో నుండి దుఃఖం తన్నుకొచ్చింది. అయినా భర్త ముందు బయటపడలేక చాలా సౌమ్యంగా నవ్వుతూ అంది, భలేవారండి మీరు. ఆ పిల్ల మాటలు పట్టించుకుంటే ఎలా? మన అమ్మాయి అలాగే అంటే బాధపడతామా? ఇది అంతే. తీసుకోండి టిఫిన్, తినండి అంటూ భార్య ప్రేమగా పెడుతుంటే తినకపోతే ఆమె మనసు కష్టపడుతుందని తీసుకున్నాడు గాని
ఆయనకి గొంతు దిగలేదు. అమ్మాయిని పండక్కి పిలవాలండి. కొత్తగా పెళ్ళయింది కదా, వాళ్ళ అత్తగారి వాళ్ళని కూడా పిలిస్తే బాగుంటుందనిపిస్తుంది. మీరే అబ్బాయిలతో చెప్పండి అంటూ చాలా సౌమ్యంగా మాట్లాడటం సావిత్రికి అలవాటు. ఆవిడ ఎంత బాధనైనా బయటకు కనపడనివ్వదు. అలాగే, ఇదిగో నువ్వు కాస్త తిను, మధ్యాహ్నం నీకు అన్నం సరిపోయిందో లేదో అని సగం తినేసి ప్లేటు భార్యకందించాడు. అసలు ఆమె కడుపు నిండా తినకపోతేనే అతనికి ఆకలి వేస్తుంది. అందుకే అతడు నోరు తెరిచి టిఫిన్ చేయమంటాడు. ఆవిడ ఏనాడు నోరు తెరిచి నాకిది కావాలి అని అడగకపోవటం వలనే ఆమెకు ఖరీదైన చీరలు గాని నగలు కాని ఏవి కొనిపెట్టలేకపోయాడు ఇప్పటి వరకు. విన్నారా వాళ్ళ మాటలు? వయసు మీద పడినా ముచ్చట్లకి మాత్రం ఏం కొదువలేదు. పైగా కడుపు నిండా తిండి పెట్టడం లేదని ఎలా అంటున్నారో చూసారా అంటున్న పెద్ద కోడలు అరుపులతో తెల్లబోయారు వారిద్దరూ కూడా. చీచీ, ఎన్నాళ్ళు వచ్చినా ఇద్దరికీ సిగ్గే లేదు. సంపాదించే వాళ్ళకన్నా తినేవాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టాలన్న ఇంగిత జ్ఞానం ఉండక్కర్లా అంటూ పెద్ద కొడుకు సత్యం విసుక్కున్నాడు. అప్పుడే చిన్న కొడుకు శివం, కోడలు స్వప్న ఆఫీస్ నుంచి వచ్చారు. స్వప్న కూడా ఉద్యోగం చేస్తూ ఉండటంతో ఆ పిల్లకి తను సంపాదిస్తున్నాను అన్న అహంకారం చాలా ఉంది. అమ్మా, ఈరోజు నాకొక ఇంక్రిమెంట్ వచ్చింది, స్వీటు తీసుకోమ్మా, నాన్న మీరు కూడా తీసుకోండి అంటూ చిన్న కొడుకు స్వీట్ ఇచ్చేసరికి పెద్ద కొడుకు అన్న మాటలు వదిలేసి నవ్వుతూ తీసుకున్నారు. స్వీట్లు ఇస్తున్న తన భర్తని పక్కకి పిలిచి, ఇప్పుడా ముసలాళ్లకు స్వీటు ఎందుకండి ఇవ్వటం? రేపు ఏ షుగరో వస్తే ఎవడు చాకిరీ చేస్తాడు అంది చిన్న కోడలు స్వప్న కోపంగా. నీకేమమ్మా, హాయిగా ఉద్యోగానికి వెళ్ళిపోతావు, చాకిరీ చెయ్యవలసింది నేనేగా అంటూ శ్వేత అనగానే అదేదో జోక్ అయినట్లుగా నలుగురు నవ్వుకుంటుంటే సావిత్రమ్మకి విశ్వనాథంలకి స్వీటు చేదుగా అనిపించి తినలేకపోయారు. ఆ రాత్రి భోజనాల దగ్గర కూతుర్ని పండక్కి పిలవటం గురించి ప్రస్తావించాడు విశ్వం. నాన్న, మాకు చెప్పడం దేనికి? డబ్బు ఖర్చు పెట్టేది మీరు, వండి వార్చి పెట్టేది అమ్మ. మీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకోండి అన్నాడు సత్యం. డబ్బు ఖర్చుతో తనకేం సంబంధం లేదని నిర్మోహమాటంగా చెప్పేశాడతను. శ్వేత మూతి తిప్పుకున్న భర్త మాటలకు లోపలే సంతోషించింది. ఆవిడకి అసలు వాళ్ళని ఇంట్లో ఉంచుకోవటమే ఇష్టం లేదు. వృద్ధాశ్రమంలా ఎలా చేర్పించాలా అని ఎప్పుడూ ఆలోచిస్తుంది. అందుకు తగిన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా అంటే ఎలారా? నాన్నగారి దగ్గర ఎంత డబ్బుందో మీకు మాత్రం తెలీదా? ఇంటికి ఒక్కగానొక్క ఆడపడుచు. వాళ్ళ అత్తగారు వాళ్ళందరినీ పిలిచి బట్టలు పెట్టాలి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా అంటూ సావిత్రమ్మ నచ్చజెప్పబోయింది. ఇవన్నీ ఇంకా ఏమిటమ్మా, చాదస్తాలు కాకపోతేనో. ఇవన్నీ డబ్బున్న వాళ్ళకి. ఏదో మనకి ఉన్నంతలో వాళ్ళిద్దరినీ పిలిచి బట్టలు పెడదాం, రమ్మనండి అన్నాడు కొడుకు. ఆ రోజు ఉగాది పండగ. అందరూ తలస్నానం చేసి ఉగాది పచ్చడి తిని కాఫీలు తాగుతున్నారు. అత్తయ్య, అనవసరమైన ఖర్చు పెట్టకండి. ఏదో ఒక స్వీటు, ఒక హాటు కొద్దిగా చెయ్యండి అంతే అంటూ శ్వేత అథారిటీగా అన్నా మెల్లగానే అంది. ఆ మాటలు సావిత్రమ్మ కూతురి చెవిన పడ్డాయి. నాన్న, ఇప్పుడు అప్పు చేసి బట్టలు పెట్టకపోతే ఏమైంది? ఈ అప్పు ఎవడు తీరుస్తాడు? వాళ్ళకేమన్నా బట్టలు కరువా? చాలానే ఉన్నాయి కదా అంటూ సత్యం తండ్రిని మందలించడం కూతురి చెవిన పడింది. అదేమిట్రా, ఇలాంటి బట్టలు తీసుకొచ్చావు? బాగుండదురా అంటూ విశ్వనాథం చిన్నబుచ్చుకున్నట్లుగా అన్నాడు. మీరిచ్చిన డబ్బుకి ఇంతకన్నా మంచివి రావండి. ఇష్టమైతే పెట్టండి, లేకపోతే మానేయండి అంటూ విసురుగా అనేసి లోపలికి వెళ్ళి భార్య చేతిలో మాత్రం తలతలా మెరిసిపోయే మంచి ఖరీదైన చీర పెడుతుంటే ఆ ఇంట్లో తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటో, వాళ్ళు అనుభవిస్తున్న బాధ ఏమిటో, వాళ్ళు పడుతున్న అవమానాలేమిటో ఏదైనా సలహా చెప్పబోయినా మీరు మాకు చెప్పేదేమిటి అని తీసి పారేయటం, వెకిలిగా నవ్వుకోవటం, ఆ ఇంటి ఆడపడుచుగా ఆమెకు ఆకలింపు చేసుకోవటానికి ఎంతసేపు పట్టలేదు. నాన్న, మీరు నాకు ఎలాంటి బట్టలు పెట్టినా సంతోషంగా కట్టుకుంటాను, కానీ ఆయనకి మాత్రం ఇలాంటి బట్టలు వద్దు, ఆయన్ని అవమానించడమే అవుతుంది
అందుకే ఆయనకి ఈ డబ్బు ఇచ్చేయండి. ఈ డబ్బుతో అతనికి ఇష్టమైన డ్రెస్సు తీసుకుంటాడు. నేనిలా అంటున్నానని బాధపడొద్దు. ఈ ఇంటి ఆడపడుచుగా మీ పరువు, మర్యాద నా మీద కూడా ఉన్నాయి అంటూ తన తండ్రికి కొంత డబ్బిచ్చింది కూతురు. వాళ్ళకి తీసుకోవటం ఇష్టం లేకపోయినా గత్యంతరం లేకపోయింది. ఉగాది పండగ అలా గడిచింది. మర్నాడు కూతుర్ని, అల్లుణ్ణి సాగనంపుతూ ఉంటే, అమ్మా, మీరు కొన్నాళ్ళు మా ఇంటికి కూడా రండి. మీకు అన్నయ్యలెంతో నేను అంతే అంది ఆవిడ. అల్లుడు కూడా ఇద్దరినీ రమ్మని మరీ చెప్పాడు. ఆడపడుచు భర్త ఆటో తీసుకురావటానికి వెళ్ళగానే, మేము సరిగ్గా తిండి పెట్టటం లేదు, చూసుకోవటం లేదు అని అన్నారా మీ అమ్మా నాన్న? అంత ఇదిగా ఉంటే వేలకు వేలు కట్నం ఇచ్చి పెళ్లి చేశారుగా, నీ దగ్గరే ఉంచుకో అంటూ కయ్యానికి కాలు దువ్వింది పెద్ద కోడలు శ్వేత. ఏంటి వదినా ఆ మాటలు? ఈ ఫ్లాట్కి నాన్నగారు కూడా డబ్బిచ్చారు. ఆ ఇంట్లో ఉండే హక్కు వాళ్ళకి కూడా ఉంది అంటూ ఆడపడుచు ఊరుకోలేకపోయింది. ఏమమ్మోయ్, మాటలు పెద్దగా మాట్లాడుతున్నావే, నీ హద్దుల్లో నువ్వుండు. హక్కుల గురించి నాకు చెప్పడానికి నువ్వెవరు? అంది శ్వేత గయ్యుమని. అమ్మ, నాన్న, నాతో పాటు మీరొచ్చేయండి అంటూ కూతురు కన్నీళ్లతో అంటుంటే, నువ్వేం బాధపడకమ్మా, మాకిక్కడ బాగానే ఉంది అంది సావిత్రమ్మ. విశ్వనాథం గారికి డైరీ రాసుకోవటం అలవాటని, అందులో ఆయన కష్టసుఖాలు ఏ రోజుకారోజున రాసుకుంటూ ఉన్నారని, అది అనుకోకుండా తను చదివానని ఆమె చెప్పలేకపోయింది అంటూ కథను ముగించేసింది రాణి. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, మామయ్య, మా అమ్మ నాన్న పడే బాధలు చూస్తూ ఇంతకన్నా అధ్వానంగా తల్లిదండ్రుల్ని అవమానపరుస్తూ వాళ్ళనొక అనవసరపు వస్తువుగా భావించే వాళ్ళని చాలామందినే కథలలో వింటూ కూడా ఇంకా కొడుకుని కనమంటారా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ అడిగింది రాణి. అత్తగారు ఆమెను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. నిజమే తల్లి, నువ్వు చెప్పింది ఉమ్మాటికి నిజమే. కానీ అందరూ అలా ఉండరు కదా. మీలాంటి కొడుకులు, మీలాంటి కోడళ్ళు ఉన్నారు కదా. అందుకే మాలాంటి వాళ్ళం ఇలా అయినా ఉన్నాం. అదీకాక భ్రూణహత్య మంచిది కాదు తల్లి. ఆడైనా మొగైనా అభంశుభం తెలియని పసివాళ్లని ఆదిలోనే అంతం చెయ్యటం సమంజసమా చెప్పు? ఎలా జరిగేది అలా జరుగుతుంది. పున్నామ నరకం నుండి తప్పించేది పుత్రుడంటారు. కాబట్టి కొడుకు కోసం తాపత్రయపడతారు తప్ప రేపు తమకేదో ఉద్ధరిస్తారని, అందలం ఎక్కిస్తారని పిల్లల్ని కనరమ్మా అంటూ మామగారు నచ్చజెప్పారు. అవును రాణి, అమ్మా నాన్న చెప్పింది నిజమే. వాళ్ల మీద అత్యాశలు పెట్టుకోకుండా మన కర్తవ్యం మనం నెరవేర్చినప్పుడు ఆడైతే ఏమిటి, మొగైతే ఏమిటి, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, ఆ పైన నేనున్నాను అని శ్రీకృష్ణుల వారు గీతలో చెప్పనే చెప్పలేదు అంటూ రాజశేఖరం చెప్పిన తీరుకు వాతావరణం తేలికపడి అందరూ తృప్తిగా నవ్వుకున్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన సోమంచి ఉషారాణి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.